కొవ్వు పదార్థాలు యాడ్ అయినప్పుడు గడ్డగట్టే స్వభావం ఉంటుంది. అదే శరీరంలోకి వెళ్ళి మనకి గడ్డ కట్టడం వల్ల ఆర్ట్లోకి వెళ్ళి నరాల్లో గడ్డ కడితే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ లోకి వెళ్ళి నరాల్లో గడ్డ కడితే పెరాలసిస్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, బైపాస్ సర్జరీ చేయాలి, స్టంట్ వేయాలి, ఒక 5 లక్షలు 10 లక్షలు రెడీ చేసుకోండి అని చెప్తున్నారండి. కేవలం మన కక్కుర్తి పడి ఈ రోజు ఒక 50 రూపాయలు 100 రూపాయలు తగ్గుతుంది కదా అని చెప్పి రకరకాల మార్కెట్లో మనం ఏం చేస్తామంటే తక్కువ రేటుకు దొరికే ఆయిల్ కొనుక్కొని తెచ్చుకొని తర్వాత రూపాయి కూడబెట్టి ఒకేసారి అమాంతంగా హాస్పిటల్ కొని చేస్తున్నాం డబ్బు అంతా. దానివల్ల మీ జీవితంలో మనశ్శాంతి అనేది కోల్పోతారు. ఎందుకంటే అనారోగ్యాలతో ఉన్న ఇంట్లో మీరు ఆనందాన్ని చూడడం అంటే సాధ్యం కాదు. ఓకేనండి. దానికి ఈ ఆయిల్ మీరు వండేటప్పుడు మరిగించండి, పొగ రాదు, స్మెల్ రాదు. ఒకవేళ ఈ ఆయిల్ ని ఫ్రిడ్జ్ లో పెట్టండి, గడ్డగడ్డదు. బయట ఆయిల్ మీరు ఎప్పుడైనా కూర వండి ఫ్రిడ్జ్ లో పెడితే మిగిలిన కూరని మరలా తీసినప్పుడు పైన ఆయిల్ అంతా గడ్డగడుతుంది కదా. ఈ ఆయిల్ తో కూర వండిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మీరు తీసినప్పుడు ఆశ్చర్యపోతారండి. తర్వాత బయట ఆయిల్ ని రీసైకిల్ చేసిన ఆయిల్ వాడొద్దు అంటారు. రీసైకిల్ చేయడం అంటే అర్థం ఏంటి? మీరు ఒకసారి పకోడీలు వేసి తీసారు, ఆయిల్ మరలా వినియోగించకూడదు. వినియోగిస్తే విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. మరి ఈ ఆయిల్ ని 4 సార్లు పకోడీలు వేసి తీసిన తర్వాత కూడా అప్పుడు